హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగు గంగ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చాము. ఆ ప్రాజెక్టు ఎలా ఉండేది మీకైతే చూపిస్తాను. కరెక్ట్గా ఎత్తు అయితే ఉంది. దీనికి ఎక్కేదానికి అయితే మెట్ల మార్గం అయితే ఉందండి. తర్వాత అయితే నీళ్లు ఉన్నాయి, ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. నీళ్లు ఫుల్గా ఉన్నాయా లేక కొద్దిగా ఉన్నాయా మీకైతే చూపిస్తాను. చుట్టూ కొండ ప్రాంతాలండి. అక్కడైతే ఫ్యాన్లు అయితే ఉన్నాయి. ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ని చూసేదానికి జనాలు అయితే చూడండి ఎలా అయితే వస్తున్నారో. ఇంకా చాలా ఎత్తు అయితే ఉందండి కట్ట అయితే. వచ్చేసామండి, కట్ట అయితే వచ్చేసాము. కట్ట అయితే ఎక్కేసాను. ఎదగాలండి తెలుగు గంగ ప్రాజెక్ట్. నిండు కొండ మాదిరిగా ఉందండి, చుట్టూ కొండలు. ప్రాజెక్టు ఈ కట్ట మీద అయితే దారి అయితే ఉందండి, కానీ చూసేదానికి యాత్రికులకైతే మెట్ల సహాయం అయితే ఉందండి. చూడండి ఎంత లోతున ఉందో చూడండి. అక్కడ చూస్తే ఊరు బ్రహ్మంగారి స్వామి మఠం ఊరు అనమాట అది. ఈ తెలుగు గంగ ప్రాజెక్ట్ వచ్చేసి కడప జిల్లా బ్రహ్మంగారి మఠం దగ్గర నుండి ఒక 3 కిలోమీటర్ల దూరంలో అయితే తెలుగు గంగ ప్రాజెక్ట్ అయితే ఉందండి. దీనికైతే అంటే నీళ్లు ఎలా వస్తాయంటే మామూలుగా వర్షం నీళ్లు ఈ కొండల మీద పడి ఈ డ్యామ్కి అయితే వస్తాయండి. ఈ తెలుగు గంగ డ్యామ్కి అయితే చాలా దగ్గరలో అయితే అంటే నదుల మీద డ్యామ్ అయితే కట్టుంటారు, కానీ అట్లా కాదండి. ఇదైతే ఈ చుట్టుపక్కల కొండలు అయితే ఉన్నాయండి. ఈ కొండలు సహాయంతో ఇక్కడ అంటే డ్యామ్ అయితే నిర్మించారు, తెలుగు గంగ డ్యామ్ అయితే. ఈ పక్క అంటే పైర్లకు కానీ కొన్ని పంటలకి అవకాశం ఉంటుందని ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మించారు. ఫ్రెండ్స్, ఈ కట్ట అయితే ఈ టిప్పర్లతో తోలిన కట్టండి ఇది. ఈ పక్క కొండ, తర్వాత వచ్చేసి ఈ పక్క కొండకి ఈ మధ్యలో అయితే ఈ కట్ట అయితే పోసారండి. ఇది మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ కట్టనైతే నిర్మించారండి. రాళ్ళు కదా జారిపోవా ఫ్రెండ్స్. కట్ట కరగకుండా రాళ్ళు అయితే ఎలా అయితే పేర్చేస్తున్నారు చూడండి. కతక్కన ఉన్నాయా? జాగ్రత్తగా అనుకున్నానా?
పైన ఉంటాయి. మీకోసం అయితే ఈ తెలుగు గంగ నీళ్ళు అయితే చూపించేదానికైతే ఈ సాహసం అయితే చేస్తున్నానండి. చూడండి, రాళ్లల్లో చెప్పులు లేకుండా ఆటగా ఉంది ఇలా. ఇంకా కిందకు ఉన్నట్టున్నాయి మెట్లు. కాళ్ళు కడుక్కుంటాను. ఇది ఎంత లోతు ఉండేది నాకైతే తెలియదు, కానీ లోతు అయితే ఉంటుంది ఎక్కువగా. ఇప్పుడు కట్ట ఎక్కాం కదా, ఎంత ఎత్తు వచ్చామో అంత లోతు అయితే ఉంటుందండి, అంత లోతు అయితే ఉంటుంది. తెలుగు గంగా నీళ్ళు అండి ఇది. అంటే కొండల మీద నుంచి వచ్చిన నీళ్ళు అనమాట ఇవి. చాలా మంది అయితే యాత్రికులు అయితే వచ్చారండి చూసేదానికి. ఫ్రెండ్స్, మీకైతే ఈ తెలుగు గంగా ప్రాజెక్ట్ అయితే చూపించాను. ఇది ఎక్కడ ఉండేది కూడా మీకైతే తెలియజేశాను. పోలేరవ్వ గుడికి అయితే వెళ్దామండి. ఇప్పుడైతే పోలేరవ్వ గుడి వచ్చామండి. కడప జిల్లా బ్రహ్మంగారి స్వామి మఠం దగ్గర అయితే పోలరమ్మ గుడి అయితే ఉందండి. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకి అయితే వచ్చామండి. కానీ కెమెరా అయితే లోపలికి అలవా అయితే లేదండి, లేకపోతే మీకు దేవుణ్ణి అయితే చూపిబాబేనండి. గుడి లోపల అమ్మవారు ఫోటో అయితే ఇలాగైతే ఉంటుందండి. అది వచ్చేసి ఎంట్రన్స్ అండి. ఇది చుట్టుపక్కల గుడి లోపల భాగం అండి ఇదంతాను. ఈ బోర్డు వచ్చేసి ఈ గుడి ఎక్కడుండేది కరెక్ట్ అడ్రస్ అయితే ఈ బోర్డులో ఉందండి, చూడండి. ఈరోజు వీడియోలో తెలుగు గంగ ప్రాజెక్టు, తర్వాత వచ్చేసి పోలేరవ్వ గుడి అయితే చూపించానండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో బ్రహ్మంగారి స్వామి మఠం వీడియో అయితే వస్తుందండి. ఆ వీడియో కూడా చూడండి.